సినీ నిర్మాత, మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. ఈ పేరు ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా గుర్తుంటుందని చెప్పుకోవచ్చు. వైసీపీ గవర్నమెంట్ ఫామ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి అక్రమాలు చేశారు, ఎన్ని దుర్మార్గాలు చేశారు, ఎన్ని అన్యాయాలకు పాల్పడ్డారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇంకా గుర్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఎంవివి సత్యనారాయణ. విశాఖలో అక్కడ మనకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో ఉన్న లోట్పాట్లు కావచ్చు, వాళ్ళు చేసిన అక్రమాలు, దుర్మార్గాలు, అన్యాయాలు ప్రతి ఒక్క దానికి కూడా అడ్డుకట్ట వేసే దిశగా పవన్ కళ్యాణ్ ముందుకు దూసుకెళ్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందే దిశగా కూడా ఆయన ఫాస్ట్గా ముందుకు దూసుకెళ్తున్న విషయంలో అస్సలు సందేహం లేదంటే ఖచ్చితంగా మనం నమ్మాల్సిందే. అయితే ముఖ్యంగా ఇక్కడ విశాఖలో అప్పట్లో జరుగుతున్న అక్రమాలకు యుద్ధం ప్రకటించి అక్కడ వాళ్ళతోని పోట్లాటలు చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆయన పదవిలోకి రాకముందే, ఆయన గత ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు కూడా ఆయన ఎలాంటి పదవి లేకపోయినా ప్రజల కోసం కొట్లాడే దిశగా, ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే అక్కడ ముందుండే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎంవివి సత్యనారాయణ ఈయన భూ కబ్జాలు, భూ అక్రమాలు, అంటే ప్రజల దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి భూములు లాక్కొని వాటి మీద అన్యాయంగా వీళ్ళ పేర్లు వేసుకొని మావే అన్నట్టుగా కూడా వాళ్ళని లాక్కొని వాళ్ళ ప్రచారం చేసుకోవడం, వాటిని అమ్మేయడం, లేకపోతే అక్కడ అక్రమ నిర్మాణాలు జరిపించడం, ఇలాంటి వాటిల్లో ఖచ్చితంగా ఈయన దిట్ట అని చెప్పుకోవచ్చు. సో మరి సిరిపురం జంక్షన్లో కూడా ఆయన అక్రమంగా అపార్ట్మెంట్లు నిర్మించి వాటి దిశలో అప్పట్లో పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం ఏమిటంటే అవి వివాదంలో ఉన్నాయి. ఖచ్చితంగా అక్కడ ఎవరు కూడా ఎలాంటి ప్లాట్లు కానీ కొనుగోలు చేస్తే ఖచ్చితంగా మీరు కూడా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎవరు కూడా కొనుగోలు చేయకండి అనే విధంగా పవన్ కళ్యాణ్ చెప్పాడు. సో ఈ విషయంలో ఎంవివి సత్యనారాయణకి పవన్ కళ్యాణ్కి మాటల యుద్ధం జరిగింది. చాలా వరకు వాళ్ళు ఇలాంటి దాని మీద చాలా రోజులు కూడా కొట్లాటలు జరిగాయని చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన తర్వాత ఎంవివి సత్యనారాయణ గురించి ఒక్కొక్కటి, అంటే ఈయన గురించి అనే కాదు, వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్నాడు. ఆల్రెడీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి కూడా. సో మరి ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ పవన్ కళ్యాణ్తో పెట్టుకోవాలంటే, ఆయనతో మాట్లాడాలంటే ఇప్పుడైతే ఏవేవైతే ఆయన అక్రమంగా నిర్మించాడో, భూ కబ్జాలు చేశారో, అన్యాయంగా ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కొని వాటి నుంచి దందాలు చేయడం, ఇలాంటివన్నిటికీ కూడా అడ్డుకట్ట పడింది. పవన్ కళ్యాణ్ గురించి అయితే ఇప్పుడు ఆయన భయపడడం జరుగుతుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి సహాయం పొందడం కానీ, గవర్నమెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఎలాంటివి కూడా ఆయనకు అందుబాటులో ఉండవు. అండ్ ఆయన ఏవైతే అక్రమంగా నిర్మించాడో అక్రమ భవనాలు, వాటన్నిటికీ కూడా ఆదేశాలు ప్రభుత్వం అయితే నిలిపివేసింది ఆల్రెడీ. సో మరి వాటి పరంగా చూసుకున్నట్లయితే ఆయన ఇప్పుడు ఏదైనా ప్రభుత్వంతో పొత్తు కూడాలి, వాళ్ళతో మాట్లాడాలని దిశగా కూడా ఆయన వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, జనసేన పార్టీ, టీడీపీ, అంటే వీళ్ళతో ఏ విధంగా చూసుకున్నా కూడా పొత్తు కూడే అవకాశం అయితే అస్సలు కనిపించదు. ఒకవేళ ఆయన వచ్చి బతిమలాడినా కూడా చేర్పించుకునే అవకాశం వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇయ్యరని చెప్పుకోవచ్చు. సో మరి ఆయన బీజేపీలో చేరడానికి, బీజేపీ తరపున మాట్లాడడానికి, వాళ్ళతో కూర్చొని మాట్లాడే దిశగా కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా తెలుస్తుంది. అయితే బీజేపీ కూడా ఖచ్చితంగా అక్కడ కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు, బీజేపీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు కాబట్టి బీజేపీలో చేరాలనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ ఆమోదిస్తేనే వాళ్ళు కూడా ఆమోదం తెలుపుతారు. సో మరి ఇప్పుడైతే ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, రాష్ట్రంలో ఇలాంటి అక్రమాలు, అన్యాయాలు ఎంతమంది చేశారో వైసీపీ పాలనలో, వాళ్ళందరూ కూడా బిక్కుబిక్కుమంటూ పవన్ కళ్యాణ్ చేతిలో ఎలాంటి శిక్షలు పొందుతామో, ఆయన నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయనే విధంగా కూడా భయపడుతున్న సందర్భాలు ఇప్పుడు మనం చూస్తాను. సో ఇలాంటి వాటిని ఇంకా చాలా ఉన్నాయి. మరి ముందు ముందు ఇంకెన్ని అక్రమాలు బయటికి వస్తాయో చూస్తూ ఉందాం. సో మరి మీరేమనుకుంటున్నారు వీటి గురించి, పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేయండి.